Hello everyone, welcome back to our channel. Before we get into the video, please like, share and subscribe, turn on the notification bell. ఈ రోజు వీడియోలో కారపు వంకాయ ఫ్రై. ఈ కారపు వంకాయని ఎలా తయారు చేసుకోవచ్చు అన్నది వీడియోలో చూద్దాము. చాలా ఈజీగా, టేస్టీగా, త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సైడ్ డిష్గా చాలా టేస్టీగా ఉంటుంది. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా మార్కెట్ నుంచి నేను ఒక 300 గ్రామ్స్ వంకాయల్ని ఇలా తీసుకున్నాను. ఈ వంకాయలు వచ్చేసి ఈ సైజులో ఇలా గుండ్రంగా నల్లగా ఉండాలి. ఇలాంటి వంకాయలు అయితే కారపు వంకాయకి చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని దానిలోకి చిన్న ఉల్లి, పుట్నాల పప్పు 2 స్పూన్లు వేసుకున్నాను. నువ్వులు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూను, ఉప్పు సరిపడినంత. ఇవన్నిటిని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకొని పక్కన ఉంచేసుకోవాలి. ఇప్పుడు వంకాయ ముక్కల్ని ఇలా కట్ చేసుకోవాలి. వంకాయని ఇలా కట్ చేసుకొని దానిలో ఉప్పు వేసుకొని పెట్టుకోవాలి. ఇలా అన్ని వంకాయల్ని ఇలా ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఈ వంకాయలు కండ్రెక్కకుండా ఉంటాయి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఈ వంకాయల్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. మీడియం ఫ్లేమ్ మీదే మగ్గనివ్వాలి. ఇలా మగ్గుతున్నప్పుడే రెండో సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఒకసారి టర్న్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఇలా ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత మళ్ళీ పక్కకు తిప్పుకోవాలి. మనకి ఆంధ్రాలో అయితే బాపట్ల వంకాయ అని ఆ వంకాయలు దొరుకుతాయి. అవి దొరికితే కనుక వాటితో తయారు చేసుకోండి, ఇంకా టేస్టీగా ఉంటాయి వంకాయ ఫ్రై అనేది. హైదరాబాద్లో అయితే బాపట్ల వంకాయ దొరకలేదు, అందుకే ఈ వంకాయలతోటి చేస్తున్న వంకాయ ఫ్రై. ఇప్పుడైతే ఈ వంకాయలు ఇలా వేగినాయి. ఇలా రెడ్గా వచ్చిన తర్వాత ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న కారం ఉంది కదా, ఆ కారాన్ని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకొని సిమ్లోనే పెట్టుకోవాలి. స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని ఇలా కారం వేసుకొని ఇలా కలుపుకున్నట్లయితే కారపు వంకాయ రెడీ అయిపోతుంది. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కారం మాడిపోతుంది. స్టవ్ అనేది సిమ్లోనే ఉండాలి. ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీ అయిన కారపు వంకాయ రెడీ అయిపోయినట్లయితే. ఈ కారపు వంకాయ రసం, సాంబార్, పప్పు వీటిలోకి సైడ్ డిష్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఒకసారి ఇలా మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చినది అనేది నాకు కామెంట్లో తెలియజేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.